హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఫైనలీ మొత్తానికి అయితే మోస్ట్ అవైటెడ్ మూవీ గామి రిలీజ్ కావడం జరిగింది. అండ్ డైరెక్టర్ బై విద్యాధర్ కాగిత అండ్ యాక్టర్ బై విశ్వక్సేన్ గారు. అసలు మీలో ఎంతమందికి విషయం తెలుసు? ఈ మూవీని 6 సంవత్సరాల నుంచి తీయడం జరిగింది. అంటే 6 years టైం తీసుకున్నారు ఈ మూవీ తీయడానికి. మరి చాలా మందికి ఈ విషయం అసలు తెలియకపోయి ఉండొచ్చు. ఇన్ని ఇయర్స్ ఎలా టైం తీసుకున్నారా అని చెప్పేసి మీరు డెఫినెట్ గా ఆలోచించవచ్చు. మరి ఈ మూవీ అయితే ఫైనల్ గా ఈ రోజు రిలీజ్ అయింది. మరి మూవీ అయితే ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, అసలు మనందరం ఈ మూవీని చూడొచ్చా లేదా, మరి ఇన్ని ఇయర్స్ ఈ టైం తీసుకొని ఈ మూవీ తీసినందుకు ఏ విధంగా తీసారని చెప్పేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇన్ని రోజులు విశ్వక్సేన్ గారు చేసిన మూవీస్ అన్ని ఒకెత్తి అయితే ఈ ఒక్క మూవీ డెఫినెట్ గా తన కెరియర్ లో ద బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. డెఫినెట్ గా అది కలెక్షన్ పరంగా చూసుకోండి, లేదంటే తన యాక్టింగ్ పరంగా చూసుకోండి, డెఫినెట్ గా తన కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీ డెఫినెట్ గా గుర్తుండిపోయే మూవీ అవుతుంది ఇదైతే. మరి సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, అగౌరవగా కనిపించే మన విశ్వక్సేన్ గారికి తనకు సమస్య ఉంటుంది, హ్యూమన్ ని టచ్ చేయలేనటువంటి సమస్య. మరి ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక ప్లేస్ కి అయితే డెఫినెట్ గా తను వెళ్ళాలి. ఎందుకంటే తన సమస్యకు అక్కడే పరిష్కారం లభిస్తుంది కాబట్టి. మరి మన హీరో అక్కడికి వెళ్లే మూమెంట్ లో హీరోయిన్ కలవడం, చాలా ట్విస్ట్లు రివీల్ కావడం, ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఈ మూవీని థియేటర్ లో చూడాలా వద్దా అని చెప్పేసి. మరి డెఫినెట్ గా ఎవరు ఈ మూవీని థియేటర్ లో అస్సలు మిస్ అవ్వకండి అని చెప్పేసి నేను చెప్తాను. మరి ఇలాంటి మూవీస్ రావడమే చాలా తక్కువ, పైగా ఇలాంటి మూవీ మళ్ళీ అస్సలు రాదు కాబట్టి. అండ్ డెఫినెట్ గా ఎవరు థియేటర్ లో మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీలో విశ్వక్సేన్ గారి యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మరి మూవీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసే విషయంలో చాలా స్లోగా వెళ్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. కానీ మూవీ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి డెఫినెట్ గా నచ్చే సీన్స్ గానీ, యాక్షన్ సీక్వెన్స్ గానీ చాలా బాగా నచ్చుతాయి సెకండ్ హాఫ్ మొత్తం ప్రతి ఒక్కరికి. మరి ఇంకో విషయం చెప్పాలంటే, ఈ మూవీని 6 years పాటు తీసారంటే విద్యాధర్ గారు పడిన కష్టం మొత్తం మీరు థియేటర్ లో చూస్తున్నంతసేపు మీకు డెఫినెట్ గా అర్థమవుతుంది. అసలు ఇంతలా ఈ మూవీ తీయడానికి టైం ఎందుకు పట్టింది అని చెప్పేసి వాళ్ళ కష్టం మొత్తం మీరైతే స్క్రీన్ పైన అయితే చూస్తారు. ఆ గ్రాఫిక్స్ వర్క్ గానీ, ఆ విజువల్స్ గానీ ప్రతి ఒక్కటి అరే నిజంగానే ఏమున్నాయరా అని చెప్పేసి డెఫినెట్ గా ఫీల్ అవుతారు. మరి నిజంగా చెప్పాలంటే కొన్ని సీన్స్ ని చూస్తే డెఫినెట్ గా మీరు ఫీల్ అవుతారు, ఇంత లో బడ్జెట్ లో హాలీవుడ్ ని మించిన ఎఫెక్ట్స్ ఇచ్చారు కదా రా బాబు అని చెప్పేసి డెఫినెట్ గా అనుకుంటారు. ఆ ప్రొడక్షన్ క్వాలిటీ కానివ్వండి, లేదంటే ఆ గ్రాఫిక్స్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి మీరు థియేటర్ లో చూస్తున్నప్పుడు ఫీల్ అవుతారు. నిజంగానే హాలీవుడ్ ని మించిన గ్రాఫిక్స్ వర్క్ రా బాబు అని చెప్పేసి డెఫినెట్ గా ఫీల్ అవుతారు. ఆ లెవెల్లో ఉన్నాయి కొన్ని సీన్స్ గానీ, కొన్ని గ్రాఫిక్స్ వర్క్ గానీ. మరి యాక్షన్ పార్ట్స్ గురించి మనం కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ పార్ట్స్ అయితే. అండ్ మూవీలో చెప్పాలంటే ఆ లయన్ సీన్ ఉంటుంది, మామూలు అనిపించదు థియేటర్ లో చూస్తున్నప్పుడు, నెక్స్ట్ లెవెల్ ఫీల్. మళ్ళీ ఆ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి, నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ. అసలు అంత లో బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీని ఎలా మెయింటైన్ చేశారని చెప్పేసి నాకు చాలా చోట్ల అనిపించింది. మరి థియేటర్ లో చూడాలా వద్దన్న వాళ్ళకైతే డెఫినెట్ గా మీరైతే థియేటర్ లో వాచబుల్ మూవీ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే ఇంత లో బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీని తీయడం, లేదంటే ఇంత మంచి గ్రాఫిక్స్ వర్క్ ని మనకు స్క్రీన్ పైన చూపేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇలాంటి మూవీస్ రావడమే చాలా తక్కువ. అండ్ ఇలాంటి మూవీస్ ని థియేటర్ లో అస్సలు మిస్ అవ్వకండి అని చెప్పేసి నేను చెప్తాను. మరి డైరెక్టర్ బై విద్యాధర్ గారు నెక్స్ట్ లెవెల్, నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ ఇది. మరి ఇది విశ్వక్సేన్ గారి కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది డెఫినెట్ గా. అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి, అదంతా మాట్లాడితే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. మరి డెఫినెట్ గా థియేటర్ లో అయితే వాచ్ చేయండి ఈ మూవీని, డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది. మరి ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది విశ్వక్సేన్ గారు అండ్ హీరోయిన్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరిది మూవీలో. మరి ఇక మనం చూడాల్సింది ఈ మూవీకి ఎంతలా కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పేసి మనం వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈ మూవీని ఇప్పటికే మీరు చూస్తుంటే ఎంత మందికి నచ్చిందో లేదో, మరి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.